ఆ రోజు ఎంపీగా, మాజీ శాసనసభ్యుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించే కాదు అధ్యక్ష, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ గురించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? మీరు అన్ని బహిరంగ సభలలో మాట్లాడేటప్పుడు ఎంత గొప్పగా మాట్లాడిండు. ఈ రాష్ట్రం మా చేతికి ఇస్తే అన్ని రకాలుగా చక్కబెట్టే బాధ్యత మాది, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు మేము తీసుకొస్తాం. మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ దుబారా ఖర్చుతో రకరకాలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్తో ఇబ్బంది వచ్చిందని మాట్లాడిండ్రు. వాస్తవమే, ఆ రోజు దుబారా కూడా మామూలుగా ఆరే అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం ఒక పక్కకు నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలనను సీఎంఓలో పనిచేస్తున్నటువంటి అధికారులు, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, 200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ ప్రాజెక్టు దగ్గరికి పోయి రివ్యూ పెట్టగలుగుతారు. కానీ ఆ రోజు హెలికాప్టర్లో ప్రయాణం చేశారు అధ్యక్ష. ఎవరి డబ్బులు అధ్యక్ష? ఒక పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంటే సీఎంఓ ఆఫీసులో పనిచేసినటువంటి అధికారులంతా కూడా హెలికాప్టర్లు దిగలేదు. అంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది దుబారా చేయడానికా?